అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. లాక్డౌన్ టైంలో పత్రి సార్ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. మరి పత్రిజీ సమాధానాలు అనే ఈ అద్భుతమైన బుక్ గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్. అంతేకాకుండా పత్రిజీ విజ్డమ్ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య రీసెంట్గా కాశీలో మరి స్పిరిచువల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కూడా మేడం స్టార్ట్ చేసి ఉన్నారు. మరి వారు మరెవరో కాదు, ఆశా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆశా. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది. చక్కటి టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మరి పత్రిజీ సమాధానాలు చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. వాటన్నిటికీ సార్ ఎంతో అద్భుతంగా ఆన్సర్స్ చేసి ఉన్నారు. మరి మొట్టమొదటిగా అసలు మీకు ఈ బుక్ ఎలా కనెక్ట్ అయింది? సో ఈ బుక్ నాకు ఎలా కనెక్ట్ అయిందంటే ఒక మాస్టర్ నాకు సజెస్ట్ చేశారు. ఎందుకంటే పత్రిజీ సమాధానాల బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయనేది కూడా నాకు తెలీదు. ఇది ఎన్లైట్మెంట్ అవర్ అన్న టాపిక్లో అన్ని టాపిక్స్ కవర్ చేసి అక్కడ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనకు బుక్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ బుక్ గురించి ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది ఏమీ తెలీదు. ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళేదాన్ని. చాలామంది మాస్టర్స్ ఎవరు దొరికినా క్వశ్చన్స్ అడగడం నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని సాధన చేసేదాన్ని, కానీ క్వశ్చన్ అడగకుండా ఉండేదాన్ని కాదు. అలా ఒక మాస్టర్ నేను అడిగే క్వశ్చన్స్ని గమనించి వాళ్ళు ఒక రోజు నాకు వాట్సాప్ చేశారు మెసేజెస్, నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇలా ఉన్నాయి చూడండి అని. సో ఆ ఆన్సర్స్ చూస్తుంటే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, ఇది కదా నాకు కావాల్సిన ఆన్సర్ అని. తర్వాత ఆ మాస్టర్ ద్వారా నేను బుక్ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం బుక్ అంతా చదివి నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. వండర్ఫుల్. అంటే మీరు ఇప్పుడు చాలా క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరికింది అన్నారు కదా, అందులో మీకు ఏది మీరు అన్వేషిస్తున్నారో ఆ క్వశ్చన్ ఏంటి, దానికి పత్రిజీ ఏం ఆన్సర్ చేశారు? సో ఫస్ట్ టాపిక్, ఎవరికైనా సరే మనం వెళ్తున్న దారి సరైన దారా కాదా, సరైన మార్గం అన్న టాపిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్వశ్చన్ చేసుకునేదాన్ని నేను వెళ్తున్న పాత్ రైట్ దా కాదా, మనకు రైట్ పర్సన్ దొరకాలి, రైట్ గురువు మనకు దొరకాలి. గురువులు అని ఎంతో మంది ఉంటారు, నేను గురువు అని చెప్పుకునేవారు. అసలైన గురువు ఎవరు ఏంటి అన్న క్వశ్చనింగ్ ఉన్నింది. సో సరైన మార్గం అన్న టాపిక్ నాకు చాలా బాగా నచ్చింది. సో దాంట్లో పత్రి సార్ మెన్షన్ చేశారు, భక్తి మార్గం, మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మనకు సరైన మార్గం, మనం అనుకున్న లక్ష్యం ఆధ్యాత్మికం కావచ్చు, మరి ఆత్మస్థితిలో ఉండడానికి మనం ఏం చేయాలి అన్నది. సో దాంట్లో బెస్ట్ వన్ వచ్చేసి ధ్యాన మార్గం. అంటే ఎంతో మంది మాస్టర్స్ సేమ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ యాక్సెప్టెన్స్ నాకు రాలేదు. అంటే కనెక్టెడ్ పర్సన్ అంటే నాకు తెలీదు నేను ఎలా కనెక్ట్ అయ్యాను సార్కి. ఒకప్పుడు పత్రి సార్ అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఈ పేరు వరకే నేను విన్నాను. సార్ సబ్జెక్ట్ కానీ సార్ గురించి వినడం కానీ వినేదాన్ని కాదు. సో ఆ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేశారు చాలా సరళంగా. ఓకే, ఇంత సింపుల్గా చెప్తారా అనేసి. సో ధ్యాన మార్గం మనకు ఉంది, జ్ఞాన మార్గం మనకు ఉంది, సజ్జన సాంగత్యం చేయండి, మరి మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్స్ చేయండి అని మెన్షన్ చేశారు. సో అప్పుడు నేను మెడిటేషన్ చేసేదాన్ని. బట్ మనకు వితౌట్ గైడెన్స్ మనం ఒక దారిలో వెళ్తే ఎలా ఉంటుంది, విత్ గైడెన్స్ మనకు దారిలో వెళ్తే ఎలా ఉంటుంది అన్న డిఫరెన్స్ని నేను గమనించాను. ఆ తర్వాత ఇంకా కాన్షియస్గా నేను మెడిటేషన్ చేయడం కావచ్చు, మరి స్వాధ్యాయం ఇంకా చేయడం కావచ్చు. ఎందుకంటే ఈ బుక్ చదవక ముందు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండేదాన్ని. ఓకే, ఇక్కడే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇదే దారిలో వెళ్ళాలి అని. పత్రిజీ సమాధానాల తర్వాత ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ లేదు, ఒక మైండ్కి ఫ్రీడమ్ వచ్చేసింది. ఓకే, నేను ఏదైనా, నాకు ఏది నచ్చితే, నాకు ఏది సరైనది అనిపిస్తే అది నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. అలా ధ్యాన మార్గం, జ్ఞాన మార్గంలో నేను కొనసాగించడం అనేది జరుగుతుంది. వండర్ఫుల్. సో ఇందాక మీరు అన్నారు ఆశ, అంటే కాన్షియస్గా నేను ధ్యానం చేయడము, దాని తర్వాత మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది అన్నారు. అసలు ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్వశ్చనింగ్ అనేది నాకు ఎక్కువ క్వశ్చన్ చేసేదాన్ని. సో నాకు లక్ష్యం ఉండింది,
ఎందుకు ఎప్పుడు నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను. పత్రిసారి అన్నారు క్వశ్చన్ చేయడం బెస్ట్ అని, కానీ 24 అవర్స్ క్వశ్చన్ చేస్తూ వెళ్తే నేను ఏం నేర్చుకున్నట్టు, నేను ఏం తెలుసుకున్నట్టు, నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఏం ఉండదు. క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్. సో అలా క్వశ్చనింగ్ అనేది నాకు ఆగిపోయింది. లైక్ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందరికీ అనుభవమే ఉంటుంది. మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకి చైన్ కమ్యూనికేషన్ వస్తుంటుంది. ఓకే, ఇలా చేస్తే అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఒక డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది మైండ్లో. ఆ చైన్ కమ్యూనికేషన్ నాకు చాలా ఉండేది మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఎంత కంట్రోల్ చేస్తున్నా లేదు లేదు అని ఇంకా కళ్ళు తెరిచి ఇది చేసేసేదాన్ని. కానీ ఆ చైన్ కమ్యూనికేషన్ అనేది ఎలా వెళ్తుంది అంటే, ఆ వస్తున్న ఆలోచనని గమనించు ఏంటి అన్నట్టు నేను ఫోకస్ చేశాను. ఓకే, ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, మూలం ఏంటి. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ నేను చేసుకున్నానో ఇంకా క్వశ్చన్స్ రావడం అనేది ఆగిపోయింది మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను అప్పుడు మీరు క్వశ్చన్స్ బయట అడిగేవాళ్ళు, ఇప్పుడు మీరు లోపలికి సెర్చ్ చేయడం అందరూ చెప్పారు చాలా మంది మాస్టర్స్, ప్రశ్న నీదైతే సమాధానం కూడా నీదే, నీ లోపలికి వెళ్ళని. కానీ వినేదాన్ని కాదు మ్యామ్. లైక్ తెలుసులే ఆయన కాదులే అని. బట్ సరైన వాళ్ళు ఉంటేనే కదా వినగలిగేది. సో అందరి మాట అందరూ వినరు. మనకు వినగలిగిన వారు ఎవరైనా ఉంటే అది ఒక్కరే ఉంటారు దాదాపుగా. సో నాకు పత్రి సార్ దగ్గర ఓకే వినాలి అని నేను కూర్చొని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం. ఎవరు చూసినా ధ్యానం చేసి తెలుసుకో సార్ అన్నారు, ధ్యానం చేసి తెలుసుకో అంటారు, ఎలా దొరుకుతుంది కళ్ళు మూసుకొని కూర్చుంటే అనుకున్నాను. సో ఆ మూలం పట్టుకున్నా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆలోచన అనేది అని. తర్వాత ఆలోచనలు ఆగిపోయాయి, ఆ ప్రభావితం కూడా ఆగిపోయింది. ఒకప్పుడు ధ్యానం చేస్తే ఒక స్టేట్ ఫీలింగ్ రావడానికి, లోపల ఒక ఎనర్జీ ఫీల్ రావడానికి 2-3 అవర్స్ పడేది. ఇప్పుడు 5 minutesలో హ్యాపీగా కూర్చొనేస్తున్నాను. అసలు ఇంకెందుకు చేయాలి, ఆలోచన లేనప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. మరి ఆలోచన లేనప్పుడు ఇంకా ధ్యానం ఏంటి, ఎందుకు చేయాలి అన్న దాంట్లో 24 అవర్స్ ధ్యాన స్థితిలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. బట్ నాట్ 100%, బట్ గివింగ్ మై బెస్ట్ అని చెప్తాను. వండర్ఫుల్ ఆశ, చాలా బాగుంది. అంటే సార్ ఏదైతే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారో దాన్ని మీరు అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఇప్పుడు మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు మీ లోపలనే వెతుక్కుంటున్నారు. యా, బాగుంది. సో నెక్స్ట్ ఏంటి మరి, నెక్స్ట్ మీరు ఏం మళ్ళీ సార్ది ఏ క్వశ్చన్ మిమ్మల్ని యూటర్న్ చేసింది? సో తర్వాత మనకు గురువు అన్న టాపిక్ బేస్. మరి గురువు అంటే నేను ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు, మనకు రైట్ గురువు ఎవరు ఏంటి అని క్వశ్చనింగ్ ఉంటుంది. కానీ సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది, నీ గురువు దగ్గర నువ్వు ఉండాలి, నీ గురువుని నువ్వు వదలకూడదు, నీ గురువు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. నా గురువు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని 24 అవర్స్ నీ దగ్గరే ఉంటారు అన్నారు. అంటే నా దగ్గర ఎలా ఉంటారు 24 అవర్స్ అర్థం కాలేదు అని. సో నీ శ్వాసే నీ గురువు అన్నారు. అంటే నేను ఒకప్పుడు తెలుసు ఆ శ్వాస మీద ధ్యాస, నీ శ్వాసే నీ గురువు అని సార్ చెప్పారు, తెలుసు. కానీ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో నా లైఫ్లో, ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఎందుకంటే సరైన గురువు కావాలి అని వెయిట్ చేయడం ఎందుకు, సార్ క్లియర్గా చెప్పేశారు నీ శ్వాసే నీ గురువు అని. ఓకే, నా శ్వాస దగ్గర నేను ఉండాలి, నా శ్వాస నా దగ్గర ఉంది, కానీ నేనే నా శ్వాస దగ్గర లేను, ఎక్కడెక్కడో తిరుగుతున్నా, బయట ప్రపంచం అంతా వెతుకుతున్నా అంటూ ఏదైనా సరే ఎమోషన్స్ వచ్చాయనుకోండి, మరి నీ గురువు ఎవరు, శ్వాస మీద ధ్యాస. ఏమైనా ఎమోషన్ అయినానంటే ఆ నిమిషం నా శ్వాసని గమనిస్తా. సరికాలని ఆలోచనలు వచ్చాయనుకోండి, నా శ్వాస నేను గమనిస్తా. ఎక్కువ నాకు కోపం, చాలా వరకు వీడియోస్లో చెప్తుంటా కోపం నాకు అని. ఒకప్పుడు ఎవరైనా అంటే వెంటనే రైజ్ అయిపోయేదాన్ని. ఎందుకో యాజ్ ఎ మెడిటేటర్ 5 years అవుతుంది మెడిటేషన్ ఫీల్డ్లోకి వచ్చి, చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. అయినా చాలా కోప్పడేదాన్ని. నన్ను అంటావా, నా తప్పు లేదు, ఎందుకు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచించి మాట్లాడాలి కదా అని. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు నీ గురువు దగ్గర ఉండాలి, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ అని. సో రీచెక్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో గురువు కాన్సెప్ట్లో ఇంకొకటి సార్ మెన్షన్ చేశారు, మీరు ఇంకా ఆశ్రమాల పరంగా ఓకే మీరు ధ్యానం చేస్తున్నారు, మీ శ్వాస మీద ఆ ధ్యాస పెడుతున్నారు, కానీ బయట ఒక గైడెన్స్ అనేది మీరు కావాలని కోరుకుంటే ఎక్కడ మీకు నచ్చితే మీరు ఉండగలను, నేను ఇక్కడ స్టేబుల్గా ఉండగలను, ఎక్కడైతే మీ సోల్ కనెక్ట్ అయితే అక్కడ వెళ్ళండి. అంతేకాని ఎవరు ఏదో చెప్పారని కంట్రోల్ చేస్తున్నారని ఉండాల్సిన అవసరం లేదు. అన్ని నేను కూడా ఎన్నో ఆశ్రమాలు తిరిగాను, బిఫోర్ PSSM ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాను. తర్వాత నేను సొసైటీని క్రియేట్ చేయడం అనేది జరిగింది అని సార్
సార్ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఒక మాస్టర్ అంటే లైక్ అంటారు కదా మ్యామ్, నా దగ్గర రండి, ఇక్కడ రండి, ఇక్కడే ఉండండి అని. బట్ పత్రి సార్ని నేను ఇలా చూశాను, మీకు ఇష్టమైన చోటికి వెళ్ళండి అన్న ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఈయన కదా అసలైన గురువు అని, ఒక గురువు యొక్క రైట్ డెఫినేషన్ నేను తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ గురువు పట్ల అటాచ్మెంట్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. పత్రి సార్ ఇప్పుడు లేరు. ఇప్పుడప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైఫ్లో మాట్లాడింటే బాగుండని. సో పత్రి సార్ ఇస్ ద రైట్ గురువు అని నాకు అనిపిస్తుంది. సో నా వ్యక్తిగత అనుభవం అది. ఓకే. సో మరి మీరు పత్రిజీ విజ్డమ్ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని కూడా చూస్తున్నారు కదా, సో అది కూడా మీకు వచ్చిన ఇంట్యూషనేనా? ఆబ్వియస్లీ మ్యామ్, ఎందుకంటే పత్రి సార్ ఎంతోమంది అన్నారు ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. పత్రి సార్ ఉన్నారు, పిఎంసి ఉంది, ఎంతోమంది షార్ట్స్ చేస్తున్నారు, ఎంతోమంది సబ్జెక్ట్ చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు ఛానల్ చేయాలి, ఎంతోమంది చేస్తున్నారు కదా వీడియోస్ అని అన్నారు. అయితే నేను సింపుల్గా ఒకటే ఆన్సర్ చేశాను, అందరూ భోజనం చేస్తున్నారని మీరు చేయకుండా ఉంటారా? సో మీ ఆకలి మీదే, వాళ్ళ ఆకలి వాళ్ళదే. సో నా ఆకలి నాకుంది. సో పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అనేది దాంట్లో ఓన్లీ పత్రి సార్ సబ్జెక్టే ఉండాలి. సార్ ఎక్కడి నుంచి ఉన్నారు, నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నాను, ఏం చెప్పారు. ఎందుకంటే మనకు సోషల్ మీడియా అనేది మనమున్నా లేకున్నా ఫ్యూచర్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది. సో అలా నాకు పత్రి సార్ ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఏదైనా నాకు కనెక్ట్ అయితే, నాకు హెల్ప్ అయితే అది 10 మందికి పంచాలి అన్న తపన చాలా ఉంటుంది. అలానే ఎన్నో బుక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి, అలా పంచుతూ వచ్చాను. బట్ ఈ బుక్ నేను పంచాలి అంటే నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, మీ ద్వారా నాకు ఈ బుక్ దొరికింది. చాలామంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ని అడిగాను, లేదమ్మా స్టాక్ లేదు అన్నారు. సో ఓకే, ఈ బుక్ కాన్సెప్ట్ కావచ్చు, ఇంకా పత్రి సార్ కాన్సెప్ట్స్ అన్నీ కావచ్చు, మనం తీసుకెళ్దాం. ఎందుకంటే నాకు ఇది హెల్ప్ అయింది. బెస్ట్ థింగ్ క్వశ్చనింగ్. ప్రతి ఒక్కరికి క్వశ్చనింగ్ ఉంటుంది. పత్రి సారే అన్నారు క్వశ్చన్స్ అడగండి అని. తర్వాత అర్థమైంది, ఎందుకంటే అడిగి అలసిపోయి సమాధానం నువ్వే అని తెలుసుకోవడానికి పత్రి సార్ క్వశ్చనింగ్స్ అడగండి అని చెప్పారని నాకు అర్థమైంది. సో అలా నేను ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో పత్రి సార్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఒక బుక్కే ఇంత జీవితాన్ని మార్చేస్తే పత్రి సార్ ఇంకా ఎన్ని బుక్స్ రాసి ఉంటారు, మరి వాటి యొక్క సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఉంటుంది, అవి చేద్దాము అన్న కాన్సెప్ట్తో హెల్పింగ్ నేచర్ కోసం నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వండర్ఫుల్ ఆశ, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పత్రిజీ విజ్డమ్ అనేది చాలా మందికి అందడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలే కాదు, ఎంతో జ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద సారు చాలా మందికి ఈజీగా సులువుగా అర్థమయ్యేటట్టు ఎన్నో కాన్సెప్ట్స్ కూడా చెప్పి ఉన్నారు. బాగుంది. సో మరి నెక్స్ట్ వచ్చేసి సారు ఎప్పుడు విగ్రహారాధన గురించి చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే సార్ ద్వారా క్లారిఫై అవ్వడం జరిగిందా? సో విగ్రహారాధన గురించి తీసుకుంటే నేను చిన్నప్పుడు టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. భజనలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రసాదాలు ఇస్తారు కాబట్టి. ఇది కామన్గా చెప్తూ ఉంటాను. ఇప్పటికి కూడా ప్రసాదాలు అంటే చాలా ఇష్టం కోసం గుడికి వెళ్ళేదాన్ని. సో ఇంకా పూజలు ఇవన్నీ చిన్నప్పుడు చేసేదాన్ని, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేశాను నేను బిఫోర్ మెడిటేషన్లోకి రాక ముందు. లైక్ ఆస్ట్రాలజీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఓకే ఇవన్నీ ఉన్నాయా, లెట్స్ ట్రై. ఎందుకంటే సైన్స్ స్టూడెంట్ కదా, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను నేను. సో అలా చేస్తూ ఉంటే గుడికి వెళ్ళాలి, మొక్కులు మొక్కాలి, మొక్కితే ఇలా చేస్తారు అని ఒక క్వశ్చన్ అయితే ఉండింది. దేవుడు మన బిజినెస్ మానా, నేను మొక్కితే ఇలా చేస్తాను అనడానికి? దేవుడు అంటే అందరినీ బాగా చేసేవారు, ఆశించకుండా ఫలితాలు కావచ్చు, సక్సెస్ కావచ్చు ఇచ్చేవారు కదా అన్న క్వశ్చనింగ్, ఆ డౌట్ ఉండింది. కానీ పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం విగ్రహారాధన అంటే అక్కడ మనం విగ్రహారాధన ఆయన పూజలు వద్దన్నారు. పూజలు చేయడం వల్ల వస్తుంది. మనకు బుద్ధుడు కూడా చెప్పారు, పూజ చేస్తే ఫలితం రాదు, నువ్వు నీ లోపలికి వెళ్ళాలి, నీ సాధన నువ్వు చేయాలి, అక్కడ మనకు శక్తి అనేది ఉంటుంది. సో ఆ శక్తిని తీసుకోండి అనేసి. సో ఎప్పుడైతే నేను ఈ పూజలు అన్న కాన్సెప్ట్ వదిలేసానో, కంప్లీట్గా టెంపుల్కి వెళ్తే ప్రసాదము కాదు, పూజ కాదు, మొక్కు కాదు, శక్తి. అక్కడికి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, అక్కడున్న ఎనర్జీని నేను గెయిన్ చేసుకోవడం. ఎందుకంటే మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చాలా డిఫరెన్స్. ఇంకా మన ఊర్లో ఉన్న శివుడికి, కాశీలో ఉన్న శివుడికి చాలా డిఫరెన్స్. ఇది నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మామ్. ఎందుకంటే కాశీకి రీసెంట్గా నేను వెళ్ళాను. అక్కడ ఎనర్జీ కాన్షియస్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను జస్ట్ నిన్ననే వచ్చాను హైదరాబాద్కి, ఇంత కాన్షియస్నెస్ ఉందా అని. ఎందుకంటే
కంప్లీట్ స్టిల్నెస్ వచ్చింది మా అక్కడ ప్రెసెంట్ లోనే కాశీలో అక్కడ టెంపుల్ లో మెడిటేషన్ చేస్తుంటే కంప్లీట్ ఇంకా టెంపుల్లో ఉన్న ఎక్కడున్నా టెంపుల్లో ఉన్నట్టే నాకు అనిపించింది. అంటే అది విగ్రహారాధన అంటే నేనేమనుకున్నా కాశీకి వెళ్ళి అవి ఇవి ఒకప్పుడు పాత ఆశ అయింటే, కానీ సార్ ఏమన్నారు ఎనర్జీ పరంగా ఎనర్జీ తీసుకోండి, అక్కడ ఉన్న ఎనర్జీ గెయిన్ చేసుకోండి మీరు అన్నారు. అక్కడ ఎంతో మంది యోగులు తపస్సు చేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చానో ఇంకా బుర్ర పనిచేయడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను గమనించుకున్నా, ఓకే ప్రభావితం అనేది ఉంటుంది, మనం ఎరుకతో ఉండాలి అనేసి. సో విగ్రహారాధన పట్ల మాత్రమైతే నాకు అలా అర్థమైంది. ఓకే ఈ సార్ మనకు అంటే నో చెప్పలేదు, పూజలు చేయొద్దు అని కాదు, కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలి, దానికంటే బెస్ట్ ఇచ్చారు సార్. సాధన చేయండి, అక్కడికి వెళ్ళి సాధన చేయడం అనేది మనకు ఆ విగ్రహంలో ఉన్న శక్తిని చూడండి మీరు అని, ఆ ఫీల్ అవ్వండి అనేది. సో అది నేను ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. యా బాగుంది. సో మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి, మెడిటేషన్ గురించి చెప్పారు, ధ్యానం గురించి సెర్చ్ చేస్తుంటే మీ లోపల నుండి మీకు ఆన్సర్స్ వచ్చేవి అని చెప్పారు. అలానే కొన్నిసార్లు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే మనకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు నేను కరెక్ట్ పాత్రలోనే ఉన్నానా, కరెక్ట్గా ధ్యానం చేస్తున్నానా, నాకు ఇంట్యూషన్ కరెక్ట్గా వస్తుందా అని. అలా ఉన్నప్పుడు పత్రి సార్ ఏదైనా ఒక మెసేజ్ ద్వారా మళ్ళీ మీకు అనిపించిందా నేను రైట్ పాత్రలోనే ఉన్నాను అని? ఆబ్వియస్లీ మామ్, ఇది నాకు చాలా చాలా లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నిన్న కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. పత్రి సారే నా దగ్గర ఉన్నారు అని నేను బిలీవ్ చేయడానికి నా ఎక్స్పెరిమెంట్. అంటే కొంచెం వెరితనం అనొచ్చు. నేను క్వశ్చన్ చేస్తుంటా లోపల, పత్రి సార్ మీరు నాతో ఉన్నారు అంటే నాకు ఇప్పుడు ఈ అనుభవం జరగాలి. ఓకే ఇలా చెప్తుంటాను. సో చాలా జరిగాయి మ్యామ్. చూడండి పత్రి సార్, నేను ఇప్పుడు ఇలా నేను అనుకుంటున్నాను, మీరున్నారని ట్రావెల్స్ మీరు ఉన్నారు, నాకు మీరు సపోర్టివ్ గా ఉన్నారని నేను ఎలా బిలీవ్ చేయాలి సార్? మీరు ఉన్నట్టు అంటే నాకు ఇప్పుడు ఒక మాస్టర్ తో నాకు ఫోన్ రావాలి, అంటే 24 hours లో రావాలి, వెంటనే వచ్చేసేది బిలీవ్ చేసినా చేయకపోయినా. అండ్ ఇంకొకటి, ఇది నాకు నేను అలా ఫీల్ అవుతాను. నేను విన్నాను లైక్ హిమాలయస్ నుంచి ఒక గురూజీ వచ్చారు అనేసి, నాకు స్వామీజీ పేరు కూడా తెలీదు, కానీ ఆయన్ని చూస్తే సేమ్ పత్రి సార్ లాగానే ఉన్నారు. బట్ నేను అలానే బిలీవ్ చేస్తాను. అయితే నిన్నటి నుంచి డౌట్ఫుల్ గా ఉన్నాను. నేను స్టూడియోకి వస్తున్నా, వీడియోస్ చేస్తున్నా, పత్రి సార్ కరెక్ట్ గానే చేస్తున్నా, నిజంగా అంత సీన్ ఉందా సార్ అనుకుంటున్నా. నిన్న అలా షూట్ అయింది, వెళ్తున్నా, ఆయన్ని కలవడం అనేది జరిగింది. అంటే ఐ బిలీవ్ లైక్ దట్. క్వశ్చన్ చేసిన వెంటనే లైక్ ఒక మాస్టర్ కాల్ చేయడము, పత్రి సార్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు మాస్టర్స్ కావచ్చు. ఇంకా పత్రి సార్ నాకు అలా కనిపించింది, నేచర్ పంపిస్తూ ఉంటుంది. మరి నాకు యూట్యూబ్లో వీడియోస్ వెంటనే ఏడుస్తుంటాను అనుకో, ఎందుకు ఊరికే కూర్చొని ఏడుస్తుంటావు, ఎగ్జాక్ట్ థంబ్లైన్ వచ్చేస్తుంటుంది మా. ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అప్పుడు నేను ఇంకా బిలీవ్ చేశాను, ఓకే పత్రి సార్ ఇస్ దేర్ ఫర్ మీ. నేను కలవలేదు, నేను మాట్లాడలేదు అని బాధపడడానికి అవసరం లేదు. సాధనలో ఉన్నారంటే ఏ మాస్టర్ మనం ఫోకస్ చేస్తే ఆ మాస్టర్ యొక్క గైడెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, హాస్టల్గా ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా అన్న ఒక అనుభవం నాకు ఉంది మా. యా బాగుంది ఆశ. సో మరి మీరు అంటే ఎన్ని గంటలు ధ్యాన సాధన చేస్తూ ఉంటారు అలా ఇంట్యూషన్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే? సో యాక్చువల్గా మెడిటేషన్లో నాకు ఇంట్యూషన్ రాదు, నేచర్ ద్వారా ఎక్కువగా నేను అనలైజ్ చేస్తుంటా. లైక్ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటారు, మీరు ఒక సబ్జెక్ట్ చెప్తుంటే నాకు వేరే సబ్జెక్ట్కి సొల్యూషన్ వస్తుంటుంది, వేరే ప్రాబ్లంకి. మరి కొన్ని లైక్ ఇలా నేను న్యూస్ పేపర్ చదువుతుంటాను, అక్కడ బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు కనిపిస్తుంది, అక్కడ నెగిటివ్ న్యూస్ ఉన్నా నాకు పాజిటివ్గా అర్థమవుతుంది. నాకు లోపల అనాలసిస్ అనేది జరుగుతుంటుంది. ఇంకా మెడిటేషన్ ఇంకా మ్యాక్సిమం అంటే నేను మినిమం 2 hours చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం 6 hours 7 hours అలా కూర్చుంటూ ఉంటాను. ఎక్కువగా నేను చేసింది మహేశ్వర మహాపిరమిడ్లో. అది నాకు ఫౌండేషన్. 6 months కంటిన్యూగా అక్కడికి వెళ్ళి 2 days సైలెన్స్లో ఉండడం, మరి శక్తి స్థల్కి వెళ్ళడం, మరి పత్రి సార్ విల్లాకి వెళ్ళడం. నాకు పత్రి సార్ విల్లా అలా అనిపించదు, దానికి కూడా శక్తి స్థలే అంటూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళి ఎక్కువ మెడిటేషన్ చేసేదాన్ని. అలా చేయడం ద్వారా నాకు ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే క్వశ్చన్ ఏం ఉండదు, బట్ చేస్తూ ఉంటా. మెడిటేషన్ చేస్తూ ఉంటే వెంటనే ఈ వర్క్ చెయ్యి అన్న ఒక
థాట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ కాశీ నుంచి రావాలనుకున్నా, మెడిటేషన్ చేస్తూ ఉంటే నేను ఏం చేయాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు జీరో ఉండిపోతుంది. ఫస్ట్ టైం నేను సఫర్ అయిన ఆలోచన రావట్లేదు అని. ఎందుకు ఆలోచన రావట్లేదు? పాస్ట్ గురించి భయం లేదు, ఫ్యూచర్ గురించి భయం లేదు, ఏ ఆలోచన లేదు. మరి నేను ఏం చేయాలి అని మెడిటేషన్ చేస్తుంటే ఇట్స్ బిన్ 3 months కంటిన్యూగా చేశాను. ఇంకా లేదు ఇప్పుడు వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలి అని ఇంకా రావడం అనేది జరిగింది. మరి పిఎంసి అనేది నాకు థాట్ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలీదు. మరి పిఎంసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, నా టైమింగ్ ప్రకారం స్టూడియోకి వస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా, ఎందుకంటే నా ట్రైన్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, నేను ఎప్పుడు వస్తానో తెలీదు. సరే ఏదైతే కానీ మెసేజ్ అయితే వచ్చింది కదా, స్టెప్ వేద్దాము అనేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో టికెట్ బుక్ అయింది. ఈ రోజు థాట్ వచ్చింది, ఆఫ్టర్నూన్ టికెట్ బుక్ చేశాను, అది కూడా 900 స్లీపర్ లో వచ్చేసాను. ఓకే, నేచర్ సపోర్ట్ చేస్తుంది. నేచర్ సపోర్ట్ చేస్తుందని నాకు ఎలా అర్థమవుతుందంటే, నేను చేస్తున్న వర్క్స్ చాలా స్పీడ్ గా వర్క్ అవుతాయి. సో అలా తీసుకోవడం అనేది జరిగింది. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళాలి పిఎంసికి, ఫస్ట్ నువ్వు షేర్ చేయాలి, ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేయాలి అన్న థాట్ వచ్చింది. ఓకే సార్ రెడీ అని వెనక ముందర ఏం ఆలోచించకుండా వచ్చేసాను. సో అలా నాకు ఇక్కడికి వచ్చి మరి వెంటనే 4 షూట్స్ ఇచ్చారు. షాక్ అయిపోయినా, నేను చెప్పగలను అని భయం వేసింది. ఇంకా నేను నా గురుజుని కలవడం మరీ ధైర్యం వచ్చింది. ఓకే నేను భయపడకూడదు, అవకాశం వచ్చింది అని. ఇలా ఎక్స్పీరియన్స్ వల్ల నేను బిలీవ్ అవుతున్నా. బుక్ లో ఉందను లేకపోతే ఎవరో చెప్పారను కాదు, ప్రాక్టికలీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. ఏదైతే నాకు వస్తుందో, ఏదైతే నేను చేస్తున్నాను, ఊహల్లో కూడా ఉండట్లేదు. సో అలా మెసేజెస్ అనేవి నేను తీసుకుంటున్నా. సో వండర్ఫుల్ ఆశ, నిజంగా చాలా కొత్త పాయింట్స్ చెప్తున్నారు మీరు. అంటే ఒకటి మనం అనుకుంటే, ధ్యానం చేస్తే మన పాత్ కరెక్ట్గా ఎలా వెళ్తుంది అనడానికి చక్కటి ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు. సో మీరు ఈ మధ్య కాశీలో రీసెంట్గా శివశక్తి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టారు, మీకు అనిపించింది అని కూడా చెప్పారు. సో మరి మీరు అక్కడ ధ్యానం చేయడము, అసలు ఆ శివుడి సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఏం అనుభవాలు వచ్చాయి, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కాశీలో, మీకు ఏమనిపిస్తుంది? సో కాశీ గురించి చెప్పాలి అంటే మాటలు లేవు. ఎందుకంటే అందరూ చెప్పేవారు కాశీ అంటే మహాదేవుని నగరం అని ఎన్నో చెప్పేవారు. శివుడు అంటేనే ధ్యానానికి ప్రతీక. సో నాకు ఏమంత ఐడియా ఉండేది కాదు మా చిన్నప్పటి నుంచి. ఒక లైన్ అయితే వినేదాన్ని, కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టు అన్నట్టు, మేబీ చనిపోతారేమో అన్న భయం చాలా ఉంది. సో కాశీకి వెళ్ళిన తర్వాత నిజం చెప్పాలంటే లైక్ నేను కాశీ నుంచి వస్తున్నప్పుడు నాకు ఎక్స్పీరియన్సెస్ చాలా అర్థమయ్యాయమ్మా. ఆ ప్లేస్ లో ఉన్నంత వరకు నేను అక్కడే ఉన్న అంత స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నింది నాకు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రభావితం కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, మనుషులు కావచ్చు, వారికి అనుగుణంగా నేను ఆలోచించడం, మరి రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కాశీలో నేను నేర్చుకున్నది, ఇంకా పత్రిజీ సమాధానాలు బుక్ పట్టుకొని పోవడమే ఎక్కడికి వెళ్ళినా. ఫస్ట్ ఎపిసోడ్ లో అయితే మనం లైక్ తమిళనాడు సైడ్ వెళ్ళాను నేను. ఆయన సార్ అన్నారు కదా, మనకు తిరగండి, మీకు నచ్చిన ఆశ్రమాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, గురువు కావచ్చు, ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి, కనెక్ట్ అయ్యే వరకు మీ సాధన మీరు చేస్తూ ఉండండి అని. సో అలా ఆ సాధన చేసి రీసెర్చ్ చేసి ఫైనలీ కాశీకి వెళ్ళాలనే ఒక ఆలోచన రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గర చూశాను, ఆ డెడ్ బాడీస్ కాలడం కావచ్చు, అవన్నీ. అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం అర్థమైంది, అప్పటికే చాలా అయిందేమో అనుకున్నా, కానీ దానికంటే తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అర్థమైంది. ఎంతగా అంటే లైక్ నేను ఇంకా ఇక్కడే ఉండాలి, ఇంకా ఉండాలి అన్న ఒక కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ఎందుకు అంటే లైక్ నేను కాశీలో సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అక్కడ ఏమి లేదు, డైరెక్ట్ గా అక్కడ అమ్మాయిలు ఎక్కువసేపు ఉండనివ్వరు. అల్లు చేస్తారు అమ్మాయిల్ని చూడడానికి మణికర్ణిక ఘాట్ దగ్గర, కానీ చూడనివ్వరు, ఎక్కువసేపు ఉండనివ్వరు. అమ్మాయిలు భయపడతారు, అక్కడ ఆ టెంపరేచర్ కి తట్టుకోలేరు అనేసి. నేను ఎక్కువ ఉండేదాన్ని, తపన చాలా ఉంటది తెలుసుకోవాలి అంటే, చూడాలి ఏముంది, చావు అనేది ఎందుకు భయపడతారు అందరూ అనేసి అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే నాన్ స్టాప్ గా ఒక 2-3 hours ఉన్నాను. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు నేను అన్కాన్షియస్ అయిపోయాను, అంటే కళ్ళు తిరిగి పడిపోయాను. అంటే అదంతా నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను, కానీ మాట్లాడలేకపోతున్నాను.
ఇంకా అప్పటి నుంచి ఏమైందో కూడా తెలీదు. అందరు వచ్చారు, అంబులెన్స్ తీసుకెళ్ళాలి అది ఇది అన్నారు. అంత లేదు, బట్ దెర్ ఈస్ సంథింగ్ ఎనర్జీ ఆ ఫ్లో మేబీ నేను తట్టుకోలేకపోయానేమో అన్న ఫీల్ వచ్చింది. సరే అని ప్రయత్నిద్దామని నేను మరి నెక్స్ట్ నడవడానికి ప్రయత్నిస్తే మరీ కళ్ళు తిరిగి పడిపోయాను. అవ్వట్లేదు, మాట్లాడదామన్నా మాటలు రావట్లే, మాట్లాడుతున్నా కానీ వాయిస్ లేదు. ఏం జరుగుతుంది అని నన్ను గమనిస్తే కంప్లీట్ హై పీక్స్ ఆఫ్ ఎనర్జీ, ఒక ఫ్లో అనేది నాలో ఎంటర్ అయిందన్న ఒక తర్వాత నేను ఒక మాస్టర్ని అడిగితే చెప్పడం అనేది జరిగింది. సో మంచి లైఫ్ ఉంటుంది అది అని. అప్పటికే తెలీదు మ్యామ్ నేను కాశీకి వస్తాను, మళ్ళీ వెళ్తాను, అక్కడే సెటిల్ అవుతాను అని. మరి బ్యాక్ వచ్చాను, అయితే యాక్సెప్టెన్స్ లేదు, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లే, నేను కాశీకే వెళ్ళాలి అనుకున్నా. సో వెళ్ళి ఇంకా అప్పుడు అక్కడ ఉంటేనే స్టిల్ గా ఉండగలుగుతున్నా. అటాచ్మెంట్ అయితే లేదు, బట్ అక్కడ ఉంటేనే నేను స్టిల్ గా ఉండగలుగుతున్నా. మేబీ సోల్ నీడ్ అనేది చాలా ఉందేమో, ఎందుకంటే ఇక్కడ జాబ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, కానీ నాకు అక్కడ ఏమి లేదు, అయినా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా. సో సోల్ పర్పస్ అనేది ఉంది అనేసి నేను అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా ధ్యానం అయితే చాలా వరకు మనకు మ్యాక్సిమం 1/2 hour పర్మిట్ చేసేవారు. నేను హాస్టల్ నుంచి మ్యాక్సిమం మార్నింగ్ 5:30 అంతా ఇంకా గంగా ఆరతికి వెళ్ళిపోయేదాన్ని. నైట్ 10-9 o'clock వరకు వచ్చేదాన్ని కాదు. మొత్తం తిరిగేదాన్ని, ఎక్కడ ఉన్నాయి టెంపుల్స్, ఎక్కడ ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే స్వయంభూ శివలింగాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఉన్నాయి. సో తైలంగ స్వామి ఆశ్రమం అని ఒకటి టెంపుల్ ఉంది, అక్కడ మనకు లోపల గుహలాగా ఉంది, అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. సో అక్కడ చాలా పీస్ ఉంటుంది. మనకు టెంపుల్స్ అయితే వేరే టాప్ మెయిన్ టెంపుల్స్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, విఐపి దర్శనం అది ఇది అని. కానీ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ ఫోటోగ్రఫీ పబ్లిసిటీ ఏముండదు, ఓన్లీ సాధన చేసుకోవడానికి మాత్రమే. సో తైలంగ స్వామి ఆశ్రమం అని ఉండేది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకునేదాన్ని. చాలా బాగా ఎనర్జీ ఫీల్ అయ్యేదాన్ని. నాలో ఎన్నో మార్పులు, ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఆ ఆన్సర్ లాగా ఉండేది కాదు, కానీ ఆ క్వశ్చన్ మాయమైపోయేది. లైక్ అది ఎలా ఎవాపరేట్ అయ్యేదో తెలియదు కానీ వెళ్ళిపోయేది. సో తర్వాత బిందు మాధవ్ టెంపుల్ అని ఒకటి ఉంది, మరి అక్కడికి వెళ్ళి కూడా మెడిటేషన్ చేసుకోదాన్ని. ఎంటర్ అవ్వగానే మనకు మెడిటేషన్ చేయాలి అంటే కంప్లీట్గా 5-6 hours అవుతుంది ఆ స్టెబిలిటీలోకి మనం వెళ్ళాలంటే. లైక్ నాకు అలా టైం పట్టేది స్టార్టింగ్ లో. కానీ టెంపుల్లో ఎనర్జీ కాన్షియస్ అనేది మనకు ఒక ఆలోచన ఉన్నా కూడా అక్కడికి ఎంటర్ అవ్వగానే ఆ ఎనర్జీ వైబ్, ఆ వైబ్రేషనే వేరే లెవెల్ ఉంటుంది, నా వ్యక్తిగత అనుభవం. సో అలా వెళ్ళి నేను మెడిటేషన్స్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా బాగా ధ్యానం చేస్తున్నా. ఇక్కడ కూడా అంతే, ఎక్కువగా వింటున్నామా ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు. ఒకప్పుడు వినేదాన్ని కాదు, ఫస్ట్ నా మాట వినండి, నేను చెప్పేది వినండి, నాది కరెక్ట్ అని లైక్ ఫైట్ చేసేదాన్ని. సో అలా అవతల వాళ్ళు చెప్పేది మీరు శ్రద్ధగా వింటున్నారు, ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నా, ఓకే వినాలి అనేసి. అలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా నా రూమ్ లోనే కావచ్చు, కాశీలో ఉన్న టెంపుల్సే కాదు, కాశీనే ఒక ధ్యాన పుణ్యక్షేత్రం అని చెప్పాలి. ఎక్కడున్నా కూడా ఆ కాన్షియస్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సరౌండింగ్ లైక్ దాదాపుగా 15 to 20 kilometers సరౌండింగ్ మనం ఎక్కడున్నా ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. మరి అక్కడికి వెళ్తేనే ఉంటుందా అంటే మన ప్లేస్లో కూడా ఉంటుంది, కానీ మన ప్లేస్లో మన ప్రభావితం ఎంతో మంది, ఒకరు పాజిటివ్గా ఆలోచిస్తారు, ఒకరు నెగిటివ్గా ఆలోచిస్తారు. కానీ కాశీ అంటే అందరూ ఒకే ఆలోచనతో వెళ్తారు, పుణ్యశక్తి క్షేత్రము అని. సో అలా వెళ్ళడం అనేది జరిగింది. అలా సాధన చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపుల్స్ అన్ని రౌండ్ వేస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. సో అది మ్యామ్. యా, వండర్ఫుల్. సో ఫైనల్ గా కాశీలో టూర్స్ అండ్ ట్రావెల్స్ శివశక్తి అన్న పేరుతోని స్టార్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఆశా, బాగుంది. సో మరి మళ్ళీ ఇప్పుడు మనం సమాధానాల దగ్గరకు వచ్చేస్తే, సో మరి పత్రి సారు వెజిటేరియనిజం గురించి కూడా చెప్పున్నారు. సో అది మీ జీవితంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు? సో ఫుడ్ గురించి కూడా చాలా మంది చెప్పారు. బేసికలీ మా అమ్మతో నేను ఎక్కువ గొడవ పడేది ఫుడ్ వర్క్ విషయంలోనే. వంట చేయడానికి రాదు అంటారు, ఇంకా మదర్స్ అమ్మాయి అయితే అమ్మాయి కాబట్టి ఫుడ్ అది వంట పని అవన్నీ ఇంటి పని నేర్చుకోవాలి అని. నేను టాపర్ని అన్న దాంతో నేను ఏ వర్క్ చేసేదాన్ని కాదు, ఎప్పుడు ఫైట్ చేసేదాన్ని. చాలా మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కు చెప్పారు, నీ ఫుడ్ నువ్వు వండుకోవడం నేర్చుకో. నాకు ఏది రాదు మా, టీ చేయడం కూడా రాదు, తినడం బాగా వస్తుంది ఫుడ్ అంతే. సో చెప్పారు, వినేదాన్ని కాదు, చాలా వరకు వినేదాన్ని కాదు. అమ్మ వాళ్ళు కూడా నా గురించి ఏమన్నా అడిగితే చాలా ఎదురు తిరిగే అమ్మాయి అంటారు. పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అయినప్పటికీ కూడా రెస్పెక్ట్ఫుల్ నేను చేయలేను, నా వల్ల కాదు అని. బట్ పత్రి సార్ వెజిటేరియన్ శాకాహార జగత్ అని కూడా మెన్షన్ చేశాను. సో వెజిటేరియన్ ఫుడ్
ఎలా అనేది నాకు కంప్లీట్గా వినే యొక్క యాక్సెప్టెన్స్ నాకు పత్రి సార్ ద్వారా నుంచే వచ్చింది. సో సార్ మన ఫుడ్ మనం కుక్ చేసుకోవాలి అంటారు. మరి చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండింది నాకు. లైక్ ఒక మూవీలో చిన్నప్పుడు ఒక మూవీ చూశాను, స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీ అని. దాంట్లో అమ్మవారికి లైక్ నాన్ వెజ్ చేస్తే అలా చేయడం రాంగ్, దేవుడు ఎప్పుడు హాని చేయమని కోరుకోడు అంటే నాకు క్వశ్చనింగ్ ఉన్నింది. చాలా నాన్ వెజ్ తినేవాళ్ళం మేము, ఇలా బాగా తింటారు. నాకు క్వశ్చనింగ్ చిన్నప్పటి నుంచి. ఒక జంతువుని చంపి తినే హక్కు ఎవరిచ్చారు? ఒక జంతువుని మనం చంపే అంత హక్కు ఎవరిచ్చారు? అది కూడా దానికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, అదంటూ బాధపడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సోల్ అన్నది నా కాన్సెప్ట్. వస్తువైనా కావచ్చు, ప్రదేశమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సోల్ పర్పస్ అనేది ఉంటుంది దాంట్లో. లివింగ్ థింగ్ ప్రతిదీ మనకు అన్న కాన్సెప్ట్ ఉండింది. అయితే మెడిటేషన్లోకి వచ్చాక కంప్లీట్గా నేను వెజిటేరియన్గా మారడం అనేది జరిగింది. ఒకప్పుడు మొక్కులు మొక్కేదాన్ని దేవునికి, 1 year తినను, 6 months తినను అని. బట్ క్వశ్చనింగ్ వల్ల ఆగిపోయేదాన్ని, ఇది తినడం రైట్ కాదు అని. బట్ పేరెంట్స్, టీచర్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, తిను, నీకు ముందే బ్లడ్ ఉండదు అని ఫోర్స్ చేసేవారు. తర్వాత మెడిటేషన్లోకి PSSMలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా వదిలేయడం అనేది జరిగింది. దానికి నెక్స్ట్ లెవెల్ ఇంకా పత్రి సార్ బుక్లో ద్వారా వెజిటేరియన్ ఫుడే ప్రిఫర్ చేశారు. సో వెజిటేరియనే తినాలి, ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను ఏ వైబ్రేషన్తో అయితే నేను తింటానో, ఏ వైబ్రేషన్ నుంచి అయితే ఆ ఫుడ్ వస్తుందో మనకు, లైక్ ఆ పండించిన వ్యక్తి కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, డిపెండ్స్ ఎవ్రీథింగ్ అని సార్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆ ఫుడ్ని నేనే ప్రిపేర్ చేసుకొని తినాలి అన్న యాక్సెప్టెన్స్ పత్రి సార్ వల్ల వచ్చింది. ఇంకా కాశీలో నా ఫుడ్ నేనే గ్యాస్ తెచ్చుకొని చిన్నది నేనే చేసుకోవడం అనేది మొదలు పెట్టాను. ఇంకా నాకు వంట చేయడం రాదు, మరి ఎలా చేస్తానంటే ఎలా పడితే అలా చేసేదాన్ని. బట్ సార్ ఒకటి చెప్పారు, మనం వంట చేస్తున్నప్పుడు వెజిటేరియన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇంకా రుచిగా ఎలా ఉండాలి అంటే, లైక్ మ్యూజిక్ పెట్టుకొని మనం మెడిటేషన్ చేస్తాం మార్నింగ్. మరి ఎవ్రీ టైం మనం మెడిటేషన్ చేయకపోతే మెడిటేషన్ మ్యూజిక్ 24 hours పెట్టి పని చేయండి అంటారు. అలా సార్ మ్యూజిక్ పెట్టేసి వంట వండేదాన్ని. నా వరకు నాకు చాలా టేస్టీ అనిపించేది, నా వరకు నేను తినేదాన్ని. నేను సింగిల్ గా ఉంటాను కాబట్టి ఆ ఫుడ్ తినడం వల్ల కూడా నాకు చాలా ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోయింది. ఎవరికి ఏమీ రెస్పాండ్ అవును. ఒకప్పుడు తప్పు చేసి ఎలా పడితే అలా మాట్లాడి, అరే ఈ తప్పు చేశాను, ఇలా నేను మాట్లాడకుండా ఉండాల్సిందే అన్న క్వశ్చనింగ్ ఉండింది. తప్పు చేసిన తర్వాత రియలైజేషన్ వచ్చేది. ఇప్పుడు ఆ ఫుడ్ 3 months నుంచి నా ఫుడ్ నేను ఎప్పటి నుంచి అయితే ప్రిపేర్ చేస్తున్నానో, నాకు లోపల వెంటనే ఓకే తను ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు అన్న లోపల నుంచి వచ్చేస్తుంది. ఒకప్పుడు చేసిన తర్వాత రియలైజ్ అయ్యేదాన్ని, ఇప్పుడు ఆన్ ద స్పాట్ రియలైజ్ అవుతూ చేస్తున్నాను. అండ్ వెజిటేరియన్ ఇంకా నేను ప్రిఫర్ చేసింది వీగన్ గా ఉండాలి. సో నో మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్ళినా వస్తూ ఉంటాయి. సో ఆ వెజిటేరియన్ నుంచి ఓకే పత్రి సార్ ఇలా చెప్పారు, మరి ఇంకా నాకు నా చేతనైంది నేను చేద్దాము అని వీగన్ గా మారాలి అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 90% పాటిస్తున్నాను. సో అలా చేస్తున్నాను. ఓకే, బాగుంది. సో మరి సార్ చెప్తారు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి, జీవిత పరమార్థం తెలుసుకోండి. సో ఈ కాన్సెప్ట్ మీరు వినుంటే మీరు ఎలా, మీకు అర్థమైంది, మీరు ఏం చేశారు దాని గురించి? సో పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరిది అంటే స్పిరిచువాలిటీలో మనం లైక్ జన్మ తీసుకుంటాము, చైల్డ్హుడ్గానే ఉంటాము, మరి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ప్రపంచంలోకి వస్తాము, మరి అంతా చూస్తాము, మరి ఆ చిన్నపిల్లల్లాగానే మారాలి. అదే పత్రి సార్ అంటారు. సో అందరూ మాస్టర్స్, మనమందరూ దేవుళ్ళే అంటారు. మరి ఆ కాన్షియస్నెస్ నుంచి మనం బర్త్ తీసుకుంటాము, మరి ప్రాపంచికంలో ఉంది, మరి ఆ ప్రాపంచికంలో నుంచి ఆ కాన్షియస్నెస్కి చేరుకోవాలి. సో నా పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అంతే, లైక్ నో మోర్ క్వశ్చన్స్. నాకు ఏదైనా సరే ఇంకా లైఫ్లో ఇంకా ఎక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే 1 or 2 క్వశ్చన్స్ అలా ఉన్నాయి. మరి నేను ఆ బాడీ కాదు సోల్ అన్న ఒక అనుభవం పొందాలి అనేది నా లక్ష్యం. అది ఫిక్స్ అయితే లేదు, ఈ జన్మలో తెలుసుకుంటానా మరో జన్మలో తెలుసుకుంటానా ఏమీ లేదు. ఎందుకంటే సార్ అదే చెప్పారు, సాధన చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ లైఫ్లో నేనేం డిజైన్ చేసుకొని వచ్చానో నాకు తెలీదు. ఆ ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం అనేది నా లక్ష్యం. సో నాకు అది చాలా ఇంట్రెస్ట్. అందరు అంటుంటారు మనం బాడీ కాదు సోలు అనేసి.
ప్రాక్టికల్ గా మనం ఎక్స్టర్నల్ వరల్డ్ అయితే నేను మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే చూశాను. మరి బాడీ కాదు మనం సోలు, మరి అక్కడ ఈ బాడీ కాలిపోతుంది, దాని లోపల ఉన్న ప్రాణం అంటారు, మరి ఆ సోల్ ఎక్కడికి వెళ్తుంది, స్పిరిచువల్ వేలో వచ్చింది ఎక్కడికి వెళ్తుంది అన్న ఆ క్వశ్చన్ ఉంది. బట్ ఆ క్వశ్చన్ నాకు అడగాలనిపించట్లేదు. నేను ధ్యానం చేసి ధ్యానం ద్వారా తెలుసుకోమన్నారు కాబట్టి పత్రి సారు తెలుసుకోవాలనేది ఉంది. మరి సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అదే. అండ్ భౌతికంగా వచ్చేసి ఈ ప్రపంచం అంతా పత్రిజీ సమాధానాలు, నేను ఈ యొక్క జ్ఞానం కావచ్చు, మరి పత్రి సార్ మెసేజెస్ కావచ్చు, పత్రి సార్ సబ్జెక్ట్ కావచ్చు, మరి మెడిటేషన్ కావచ్చు స్ప్రెడ్ చేయాలి అన్నదే నా లక్ష్యం. యా, వండర్ఫుల్. సో మరి పత్రి సార్ చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, బుక్స్ చదవండి, అన్ని సొసైటీస్ బుక్స్ మా పిఎస్ఎస్ఎం మూమెంట్లో దొరుకుతూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో బుక్స్ స్వాధ్యాయం అనేది లైక్ సార్ అంటారు సాధనలో పరంగా ఈ లైన్ నాకు చాలా బాగా ఇష్టము. సో తప స్వాధ్యాయ క్రియా ఈశ్వర ప్రణిధానహి అని క్రియా యోగ అంటారు. లైక్ కొంచెం తెలుగు ఇలా ఉంటుంది. సో ఫస్ట్ తపస్సు చేయాలి అని ప్రిఫర్ చేస్తారు సార్. తపస్సు అంటే లైక్ బాడీని మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, తగినంత ఫుడ్ తీసుకోవాలి, లైక్ తగినంత మనం ఆలోచనలు చేయాలి, సరైన ఆలోచనలు చేయాలి అని. తర్వాత స్వాధ్యాయం, సో స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, బుక్స్ చదవాలి అని. ఈ లైన్ ఎక్కువగా నేను ఈ బుక్లో నుంచి నేను తీసుకుంటూ ఉంటాను. సో సరే నేను ఇలా చేస్తూ ఉండాలి అంటే బుక్స్ పరంగా యోగులు రాసిన పుస్తకాలే చదవాలి. హౌ టు బికమ్ ఏ బిలియనర్, హౌ టు బికమ్ ఏ మిలియనర్, ఇవన్నీ చదువుతూ ఉంటే డబ్బు వస్తుంది. నాకు కావాల్సింది సత్యము, ఆధ్యాత్మికము, మరి జ్ఞానం. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వస్తుంది, కానీ మనకు జ్ఞానం అనేది యోగులు రాసిన పుస్తకాల ద్వారానే వస్తుంది. సో కాశీలో కూడా ఎన్నో బుక్ స్టాల్స్ ఉంటాయి, తెలుగు వారు రాసిన వారు ఉంటారు, తీసుకొని మేడం అంటారు. చాలా మందికి నేను గైడ్ చేస్తుంటా ఏ బుక్స్ తీసుకోవాలి అని, ఫారినర్స్ నన్ను అడుగుతూ ఉంటారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కావచ్చు, పత్రి సార్ కావచ్చు, ఆ బుక్స్ సజెస్ట్ చేయడం వల్లనే. లైక్ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ స్వామి రామ బుక్ ఉంది, అండ్ అగైన్ అది మరి ది సీగల్ అనే బుక్ ఉంది. తర్వాత చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకా ద పవర్ ఆఫ్ నౌ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకా పత్రి సార్ రాసిన బుక్స్లో ది బెస్ట్ నాకు ఎన్నో బుక్స్ చదివాను, తులసీదళం చదివాను, వాక్క్షేత్రం చదివాను, ఎన్నో బుక్స్ ఇంకా చదువుతూ ఉన్నాను. బట్ నాకు అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది పత్రిజీ సమాధానాలు. సో ఈ బుక్స్ అన్ని వీటి యొక్క ఎసెన్స్ విత్ మై ఎక్స్పీరియన్స్ నేను అక్కడ చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో అది ఓకే. సో మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సార్ ఆరోగ్యము క్షేమము అంటారు. సో దీని గురించి? సో హెల్త్ పరంగా సార్ ప్రిఫర్ చేసింది మనం ఫాస్టింగ్ అనేది ఉంటాము. ఎందుకు ఉంటారు అనేది, ఫాస్టింగ్ లైక్ లంకనం పరమౌషధం అని చెప్తారు. సో ఒకప్పుడు ఫాస్టింగ్ ఉండి లైక్ చీటింగ్, నేను చీటింగ్ చేసుకునేదాన్ని, నా వల్ల కావట్లేదు అని హాఫ్గా చేసేదాన్ని. కానీ సార్ ఫాస్టింగ్ అనేది అవసరం, మన బాడీకి ఆ యొక్క రెస్ట్ అనేది కూడా అవసరం. ఎప్పుడు ఫుడ్ వేస్తూ ఉంటే అది పని చేస్తూనే ఉంటుంది, తనకు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అండ్ మనకు మైండ్ కంట్రోలింగ్ అనేది కూడా ఫాస్టింగ్లో వస్తుంది అని సార్ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే నేను ఫుడ్డీ, ఏదైనా ఇప్పుడు ఫుడ్ కనిపించిందంటే ఆ అట్రాక్షన్ అనేది వస్తూ ఉంటుంది, తినాలి అని. కానీ ఫాస్టింగ్ ఉండడం వల్ల దాదాపుగా ఎక్కువగా కంట్రోల్ అయ్యేది ఫుడ్ బ్యాలెన్స్. ఫస్ట్ ప్రిఫర్ చేసేది సార్ ఫుడ్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు హెల్త్కి ఫుడ్కి ఏం సంబంధం అంటే ఆబ్వియస్లీ ఏదైతే మనం ఇన్పుట్ చేస్తామో అదే అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. మంచి ఫుడ్ ఇన్పుట్ చేస్తే మంచి థాట్స్ ఉంటాయి, మంచి థాట్స్ ఉన్నాయంటే మనం హెల్తీగా ఉంటాం. సో సార్ అది ప్రిఫర్ చేశారు. సో హెల్త్ పరంగా అయితే నేను అలా ఫాస్టింగ్ ఉంటూ ఉంటాను, బట్ డైరెక్ట్గా ఫాస్టింగ్ ఉండకూడదని నేను డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను 3 times ఫుడ్ తింటాను, ఒక 2 times ఫాస్టింగ్ లాగా, 1 time ఫుడ్ క్యాన్సిల్ చేసుకుంటా లైక్ తినకుండా, తర్వాత 2 times తింటే మరి 1 time తింటా. 1 time తింటే నెక్స్ట్ ఫాస్టింగ్ ఉండాలి అంటే ఓన్లీ ఫ్రూట్స్ వాటర్ తీసుకుంటా. నెక్స్ట్ ఓన్లీ ఫ్రూట్స్ అయిపోయిన వెంటనే ఇంకా ఓన్లీ వాటర్ తీసుకుంటా. సో అలా ఓన్లీ
వాటర్, హనీ వాటర్ కావచ్చు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూ నాకు ఉన్నింది. ఇట్స్ బీన్ 4 years హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చాలా సఫర్ అయ్యేదాన్ని, ఫాస్టింగ్ ఉండలేకపోయేదాన్ని. హైదరాబాద్ కదా, చాలా ఫుడ్ ఐటమ్స్ బాగా తినాలి, హాస్టల్లో ఉండేదాన్ని. ఇక్కడ ఫుడ్ అక్కడైతే నేను కుక్ చేసుకుంటాను కాబట్టి అన్ని మినరల్స్ బాగుంటాయి కాబట్టి నాకు ఆకలేసేది కాదు, ఎలా పడితే అలా తినేదాన్ని. హెల్త్ ఇష్యూ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వెళ్ళాను, ఎన్ని మెడిటేషన్స్ చేసినా మేల్ అవ్వలేదు, లైక్ క్యూర్ అవ్వలేదు నాకు. కానీ అక్కడికి వెళ్ళి ఫుడ్ అనేది మెయిన్ మేజర్ హెల్త్కి అని నేను తెలుసుకొని ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేశాను. లైక్ ఏకాదశి కావచ్చు, పౌర్ణమి కావచ్చు, లైక్ ఇప్పటికే 5 పౌర్ణమిలు కంటిన్యూగా నేను కాశీలో ఉన్నాను. 5 పౌర్ణమిలు ఫాస్టింగ్ ఉండడం, మెడిటేషన్ చేసుకోవడం, ఇలా ఇంకా నేను ఫుడ్ ఇప్పుడు లైక్ వెజిటేరియన్ నుంచి వేగన్ గా మారాలి అని నా ఓన్ డెసిషన్ నేను తీసుకున్నా. అలా చేయడం వల్ల నేను ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ఉండగలుగుతున్నా. ఐ కెన్ మేనేజ్, అంటే మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. నా వల్ల కాదు అని నేను మైండ్కి నేను బూస్ట్ చేశాను కాబట్టి నా వల్ల అవ్వట్లేదు. సో అలా ఫాస్టింగ్ ఉండడం వల్ల చాలా థాట్స్ కావచ్చు, మరి బిహేవియర్ చేంజ్ కూడా చాలా వచ్చింది. ఓకే, ఫుడ్కి వాల్యూ ఇవ్వడం, చాలా రెస్పెక్ట్, ఎందుకంటే చాలా వేస్ట్ చేసేదాన్ని, ఎంత పడితే అంత ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఇలా ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆకలి వేస్తే తెలుస్తుంది అన్నం విలువ అనేసి. సో అలా నేను ఫాస్టింగ్స్ ఉండి అలా హెల్త్ ఇప్పుడు కంప్లీట్గా వితౌట్ మెడిసిన్ నా హెల్త్ ఇష్యూ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఫుడ్, చక్కటి ఫుడ్ తీసుకుంటూ ఫాస్టింగ్ ఉండుకుంటూ ధ్యానం చేస్తాం. సో అది ఎందుకంటే ఫుడ్ అంటే నేను కుక్ చేసుకున్నాను కదా, ఓకే నేను కుక్ చేసుకున్నా, ప్లస్ నేను ఫాస్టింగ్ మెయింటైన్ చేశాను. అంటే బాడీకి కంటిన్యూగా ఇవ్వడం వల్ల ఆ బాడీ ఎలా వర్క్ చేయాలో కూడా తనకు తెలియదు, ఎందుకంటే తనకు రెస్ట్ లేదు. సో అలా అయింది. బాగుంది. ఇంకా సర్వి ఏమి మీరు తెలుసుకున్నారు అంటే, ఇప్పుడు వెజిటేరియనిజం గురించి మాట్లాడుకున్నాం, మెడిటేషన్ గురించి, ఇంకా మిమ్మల్ని చక్కగా ట్రాన్స్ఫార్మ్ చేసింది ఏంటి? సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్ అవుట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఒక 5-10% ఉంది, బట్ నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. మంచి ఒక వీడియోలో సార్ మెన్షన్ చేశారు, ఎవరైనా మంచిగా అందంగా ఉన్నారంటే వారిని పొగిడి ఆస్వాదించండి, అంతేకాని ఎందుకు కుళ్ళుతారు అనేసి. అంటే మనుషులని పొగిడే రకం కాదు నేను. లోపల ఓకే, బయట అయితే నటిస్తా బాగానే, లోపల ఉండింది ఓకే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వీళ్ళు మంచి మాస్టర్, వీళ్ళు గ్రేట్ మాస్టర్ అని లోపల ఆ క్వశ్చనింగ్ అనేది నాకు ఉన్నింది. సో బెస్ట్ లైన్, నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఏదైనా సరే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఇది చాలా బాగా నాకు నచ్చుతుంది. ఈరోజు నేను పత్రిసార్ సబ్జెక్టు ఎందుకు తీసుకున్నానంటే, ఒకప్పుడు నాకు పత్రిసార్ సబ్జెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి నేను డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలియదు. సో అలా నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ ఈజ్ మై బెస్ట్ లైన్. ఎందుకంటే ఎప్పుడూ అదే పాటిస్తూ ఉంటాను. నీ లైఫ్లో ఎవరైనా, అంటే నాకు నేను చెప్పుకుంటుంటాను, నా లైఫ్లో ఎవరైనా వచ్చారు అంటే నాకు ఏదో సంథింగ్ నేర్పించడానికే వస్తారు. మరి నేను ఇంకెవరి లైఫ్లో అయినా ఉన్నానంటే వాళ్ళు నేర్చుకోవడానికి నేను అక్కడ వెళ్తున్నాను, అంతేకాని వాళ్ళేదో నాకు చేసేసారు, వాళ్ళేదో నాకు మోసం చేశారు, నాకు ద్రోహం చేశారు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ లర్నింగ్ ఓన్లీ. సో నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. గమనిస్తూ సాక్షిగా చూస్తూ ఉండు అని. బాధ వస్తూ ఉంటుంది, ఒకప్పుడు బాధని అనుభవించేదాన్ని నేను, ఆ బాధని. ఇప్పుడు ఆ బాధ వస్తున్నా గమనిస్తున్నాను, విట్నెస్ ఉంటున్నా. సో ఓకే అది వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు అని నన్ను నేను క్వశ్చన్ చేసేగానే ఆ బాధ ఏం ఇంకా మాట్లాడదు, ఆ పెయిన్ అనేది, రిలీఫ్ అనేది వెంటనే వచ్చేస్తుంది. సో అలా కంప్లైంట్స్ నాకు చేయడం ఒకప్పుడు చాలా చేసేదాన్ని, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే మాస్టర్ యొక్క నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని నేను చూసేదాన్ని కాదు. లోపల ఇదంతా నాకు ఉన్నింది, బయట చెప్పలేదు. సో మాస్టర్ ఏమున్నారు, వారి యొక్క జ్ఞానం నాకు అవసరం, వారేంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది కాదు. నాకు జ్ఞానం సరైంది నాకు అనిపించిందా నేను వెళ్ళాలి అంతే. నచ్చితే చేయాలి, నచ్చకపోతే చేయకూడదు, అంతేకాని జడ్జిమెంట్స్ ఎందుకు నేను. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ బుద్ధులు కాదు, అందరూ బుద్ధులు అయితే మనకి ఇంకేం పని ఉంటుంది ఇక్కడ. సో అందరూ నేర్చుకోవడానికే వచ్చారు, ఎవరు ఎన్ని జన్మలు ఎంత సాధన చేసుకొని వచ్చారో తెలీదు. సో ప్రతి ఒక్కరిది సాధనే. సో సాధనలో భాగంగా అంటే నేర్చుకుంటూ వెళ్ళాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి. సో అలా డెసిషన్ తీసుకొని చాలా చాలా పీస్ఫుల్గా నేను ఉంటున్నాను. అసలు వండర్ఫుల్ ఆశ. చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పారు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత ధ్యానం చేసినా
మనం కంప్లైంట్ చేయకుండా ఆ స్థితికి రావడము, అంటే ఒక కంప్లైంట్ చేయగానే అవేర్నెస్కి వచ్చేసి నేను ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాను గమనించుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కొంచెం మాట్లాడతాం, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాము, అందరము లర్నింగ్స్ కోసమే వచ్చాము, ఒక విట్నెస్గా ఉండాలి అని తెలుసుకోవడము, తెలుసుకున్న దాన్ని మీరు ఎంతో అద్భుతంగా సాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎదిగించుకుంటున్నారు. అది ఇట్స్ అ వండర్ఫుల్. నిజంగా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారు అనేది కూడా చాలా బాగుంది. సో మరి ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక యూత్కైనా ఎవరికైనా ఒక బుక్ ఇంతలా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది కదా, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అందరికీ చెప్పే అంత మాస్టర్ని నేను ఇంకా అవ్వలేదని చెప్తాను. అంటే ఆ స్థితి వచ్చే వాళ్ళు ఎప్పుడు మాస్టర్ అని చెప్పుకోరు అని పత్రి సార్ అంటారు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, రావాల్సిన వారు నేర్చుకోవాల్సిన వారు వస్తూనే ఉంటారు అని చెప్పేసి. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఎవరైనా సరే అంటే, సో లైఫ్లో మనకు ఈ మణికర్ణిక గాడ్ ద్వారా నేను తీసుకున్నాను. అంటే ప్రాక్టికల్గా చూసిన తర్వాత నీకు బర్త్ ఉంది అంటే డెత్ కూడా ఉంటుంది. సో కొద్ది రోజులు ఉండి ఈ లైక్ భూమి అనే పాఠశాలకి మనం వచ్చి నేర్చుకోవడానికి ఇక్కడికి మనం వచ్చాము. అంతేకాని ఈ పంతాలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఎందుకు? సో జీవితాన్ని ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అనేది గుర్తుపెట్టుకొని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎందుకంటే దుఃఖరాహిత్య స్థితికి చేరుకోవాలనేది పత్రి సార్ చెప్పింది. సో దుఃఖరాహిత్య స్థితికి ఉండాలి అంటే కోరిక వల్లనే మనకు అవన్నీ జరుగుతాయి. సో నో ఎక్స్పెక్టేషన్స్. నేనేంటి ఈరోజు నేను ఎంత సాధన చేశాను, నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత నా లైఫ్లో నేను ఇంకా నా మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేస్తూ నేను ఓవర్కమ్ చేస్తూ నేను ఎదుగుతున్నాను అన్న ఆత్మ లక్ష్యం మీద ఫోకస్ చేయాలి. కానీ ఈ ప్రాపంచికంలో ఉండి సంబంధాలు అనేసి వ్యామోహాలు అనేసి పడిపోతే మనం అనుకున్న ఆత్మ లక్ష్యాన్ని మనం ఎప్పుడు చేరుకోలేం. చేరుకోవాలి అంటే మరి సాధన, శాంతి, ఆనందం అనేవి చాలా ముఖ్యమైనవి అని నేను చెప్తాను. వండర్ఫుల్ ఆశ. మరి ఇంత చిన్న ఏజ్లోనే మీరు ధ్యానంలోకి వచ్చి శాకాహారిగా మారి, ముఖ్యంగా ఆ గురువుని పట్టుకొని ఆ గురువు ఇస్తున్న సమాధానాలను వింటూ అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎదిగించుకుంటూ మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ ఆశ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదండి, పత్రిజీ సమాధానాలు అనే ఒక అద్భుతమైన పుస్తకం. లాక్డౌన్ టైంలో పత్రిజీ గారు ఎంతో చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఆ ఒక్క బుక్ తన జీవితాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసింది, ఒక యంగ్స్టర్గా ఉండి తన ధ్యానం చేస్తూ తన పర్పస్ తెలుసుకొని ఎంతో అద్భుతంగా ట్రావెల్ చేస్తున్నారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.